అనగనగా ఒక ఊరిలోని నది తీరాన ఉన్న ఒక పచ్చని అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మల మీద ఒక కాకుల జంట ఆనందంగా జీవించేది. ఆ చెట్టు అడుగున ఒక లోతైన పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక భయంకరమైన పాము నివసించేది. కాకులు గుడ్లు పెట్టిన ప్రతిసారి ఆ పాము బయటికి వచ్చి వాటిని మింగేసేది. ఇన్నిసార్లు ఇలా జరిగినా కాకులు ఏమీ చేయలేక బాధపడేవి. తమ పిల్లల్ని చూడాలన్న కల ప్రతిసారి కలగానే మిగిలిపోతుంది. ఒకరోజు ఆడకాకి బాధతో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుండగా అటుగా వెళ్ళిన ఒక నక్క దానిని చూసింది. "ఏమైంది కాకమ్మ, నీ కళ్ళల్లో అంత ఆవేదన ఎందుకు?" అని అడిగింది నక్క. కాకి తన దుఃఖమంతా చెప్పింది. "నేను పెట్టిన ప్రతి గుడ్డును ఆ పాము తినేస్తుంది. నాకు తల్లి కావాలన్న కోరిక తీరడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది." అప్పుడు నక్క దీర్ఘంగా ఆలోచించి ఇలా చెప్పింది. "శత్రువు బలంగా ఉన్నప్పుడు బలంతో కాదు, బుద్ధితో గెలవాలని" చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు కాకి మనసుకు బాగా తాకాయి. చాలాసేపు ఆలోచించి ఒక చక్కటి ఉపాయం కనుక్కుంది. అడవికి దగ్గరలోనే ఒక రాజ్యం ఉండేది. అక్కడ రోజు రాజకుమార్తెలు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేయడానికి వచ్చేవారు. ఒకరోజు వాళ్ళు నగలు ఒడ్డున పెట్టి నీళ్ళలోకి దిగారు. అదే సమయంలో కాకి చాకచక్యంగా ఒక బంగారు హారాన్ని ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. అది చూసిన సేవకులు వెంటనే సైనికులను పిలిచారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ నేరుగా పుట్ట దగ్గరకు చేరింది. హారాన్ని పుట్టలో వేసి వెంటనే చెట్టుపైకి ఎగిరింది. సైనికులు హారం కోసం పుట్టను త్రవ్వారు. అప్పుడు ఆ పాము భయంకరంగా బుసలు కొడుతూ బయటికి వచ్చింది. భయపడిన సైనికులు తమ ఆయుధాలతో దాన్ని సంహరించారు. హారం తిరిగి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ ప్రాంతానికి పాము భయం లేకుండా పోయింది. కాకుల జంట ఆనందంగా జీవించసాగింది. త్వరలోనే వారి గుడ్ల నుంచి ముద్దైన పుల్లలు పుట్టారు. నీతి: కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది. తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.